పేరు మొక్కాల అనంతరెడ్డి, మాది రాయకుంటపల్లి గ్రామం. ఈ చామల రవీందర్ రెడ్డి గారు ఇక్కడ గుడి స్థాపించినప్పటి సంది ఆయనకు ఆ సారుకు మేము అత్యంత సన్నిహితంగా ఉంటాం. ఆయనకు ఏ కార్యక్రమం అయినా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటాము. ఇదే కార్యక్రమానికి వాళ్ళ తండ్రి గారు మాకు చాలా స్ఫూర్తినిచ్చాడు. చాలా వరకు చాలా మందికి మంచి అలవాటు నేర్పాడు. ఫుడ్ విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ చాలా మంచి, అందరికి ఆదర్శప్రాయుడు, ప్రియతమ నాయకుడు, పెద్ద నాయకుడు. గుడి కట్టినాక కొంతకాలం చాలా సేవా కార్యక్రమాలు చాలా చేసిండు. ఆయనతోటి కూడా నేను చాలా సార్లు పాల్గొన్నా. ఆయన లేకపోవడం చాలా లోటు మాకు. అదే ఆయన స్ఫూర్తితోటే, తండ్రి గారి స్ఫూర్తితోటే రవీందర్ రెడ్డి గారు ఈ గుడిని కానీ, ఈ దేవాలయాన్ని కానీ, ఈ ఫంక్షన్ హాల్ కానీ మొక్కబోని సంకల్పంతో ఎన్ని ఖర్చులైనా ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొని దీన్ని నిర్వహిస్తుండు. ఆయనకు మేము చాలా రుణపడి ఉంటాం. గుడి కట్టడం అంటే మామూలు ముచ్చట కాదు. ఆ గుడి కట్టినప్పుడు, గుడి స్టార్ట్ చేసేటప్పుడు కూడా సార్కు ఎంతో పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కానీ దాన్ని మొక్కబోని దీక్షతోటి చేసిండు. ఆయన వెంబడి ఉండి ఇంట్లో గుడిలో ప్రతిష్ఠించిన ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా నేను నా సొంత ట్రాక్టర్లో పెట్టుకొని, అప్పుడు ఉమ్మడి ఆలేరు మండలం, మాది కూడా ముడకొండ మండలం ఇప్పుడు, కానీ ఉమ్మడి ఆలేరు మండలంలో మొత్తం నేను సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ విగ్రహాలు మొత్తం ఆలేరు మండలం మొత్తం తిప్పుకొచ్చి మేమే ప్రతిష్ఠ చేసినాం. ఆ రవీందర్ రెడ్డి గారి శివలింగం నిలబెట్టిన పానమఠాన్ని ఆ రవీందర్ రెడ్డి గారు, మేము, ఒక పూజారి, 4-5 కలిసి అక్కడ ప్రతిష్ఠ చేసినాము. మాకు అదే పెద్ద భక్తి సంకల్పం. చామల వారి ఆత్మీయ సమ్మేళనం. ఇక్కడ భువనగిరి ఎంపీ టికెట్ రావడం, సారు వాళ్లకు ఒక తమ్మునిగా, వాళ్ళ కుటుంబ సభ్యునిగా వాళ్ళకు రావడం మాకు చాలా సంతోషకరం. ఆయన వల్ల ఈ ప్రాంతాన్ని, ఆలేరు ప్రాంతాన్ని, ఆలేరు ప్రాంతాన్ని, మూడకొండూరు మండలం కానీ, ఆలేరు మండలం కానీ, ఆలేరు ప్రాంతాన్ని ఆయన వల్ల అభివృద్ధి చేసుకుందామని ఆలోచన తప్ప కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఆయన వల్ల మేము అభివృద్ధి చేసుకుంటాం. మా పేరు చామల సుధాకర్ రెడ్డి, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అన్నప్పుడు ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది.